తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. వందే మాతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాలు భారతదేశ ఔన్నత్యానికే ప్రతీకలని పలువురు వక్తలన్నారు. భీమవరం బీవీ రాజు పార్క్ లోని తెలుగు తల్లి విగ్రహం వద్ద బుధవారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వందే మాతరం గీతం రచయిత బక్కిం చంద్ర చటర్జీ, రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. రచయిత డాక్టర్ ఎస్ సత్యనారాయణ రాజు, తెలుగు అధ్యాపకులు డిఆర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాటి స్వాతంత్ర్యోద్యమంలో వందే మాతరం నినాదం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని, వందే మాతరం గీతం ప్రజల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుందన్నారు. దాసాంజనేయ స్వామి దేవస్థాన చైర్మన్ దారపురెడ్డి త్రివిక్రమ్, శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగునాట ప్రముఖమైన నదులను, సంస్కృతి, సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను రచయిత సంస్మరించారన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ దేశభక్తిని ప్రేరేపించే వందే మాతరం గీతం రచించిన చటర్జీ చరిత్ర యుగాంతం వరకు నిలిచి ఉంటుందని, దేశభక్తి, జాతీయ సమైక్యత మేళవించి ఒక జాతీయ స్ఫూర్తినిచ్చాయని అన్నారు. అనంతరం దేశభక్తి ప్రతిజ్ఞ నిర్వహించి ముక్తకంఠంతో వందే మాతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విజురోతి రాఘవులు, కొండ్రు శ్రీనివాస్, పిఈటి అప్పారావు, కె పార్వతి, శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజితం చేసి ఆ స్వతంత్ర కాంక్షను రేకెత్తించినటువంటి పాట వందే మాతరం. బంకిం చంద్ర చటర్జీ గారు ఆవిష్కరించి ఈ యొక్క దేశానికి స్వతంత్రోద్యమంలో ఒక ఉవ్వెత్తున కడలి తరంగంలో ఆ యొక్క గీతం ద్వారా మనకి ఎంతో విజయవంతమైనటువంటి సూచికగా ఆ రోజు ఆయన అందించినటువంటి గీతానికి శ్రద్ధాంజలి గడించుకునేటువంటి ఒక కార్యక్రమం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా ఇంచుమించులో 150 సంవత్సరాలైన వందే మాతర గీతానికి ఈ రోజు సజీవంగా ఉంది అని అంటే అది ప్రజల్లో ఆయన ఆనాడు రచించిన ఆనంద సాహెబ్ అనేటువంటి ఒక గ్రంథం ద్వారా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పద్యం మరి చిరస్మరణీయం. ఆయన కూడా ఎప్పుడు కూడా ప్రజల్లోనూ ఉంటారు. అలాంటి వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం చాలా ఆనందదాయకంగా భావిస్తారు. చరిత్రలో ఎంతో ప్రముఖమైనటువంటి రోజు. జాతీయ గేయమైనటువంటి వందే మాతరాన్ని రచించిన బకిం చంద్ర చటర్జీ వంగ భాషలో ఆయన ప్రముఖమైనటువంటి కవి. ఆంధ్రుడు, తిరుపతి నివాసి అయినటువంటి శంకరంబాడి సుందరాచారి గారు ఆంధ్ర రాష్ట్ర గీతమైనటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేటువంటి ఈ గేయాన్ని రాయడం, వీరిద్దరూ కూడా ఏప్రిల్ 8వ తేదీన మరణించడం జరిగింది, చాలా చిన్న వయసులోనే. వారిని స్మరించుకుంటూ శ్రీ శంకరంబాడి గొప్ప కవి. ఆయన యొక్క ఒక సినిమా పాట కోసం రాసినటువంటి ఈ మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనేటువంటి ఈ గేయం సినిమాల్లో యుగళ గీతానికి సరిపడక ఆ నిర్మాత దాన్ని పక్కన పెడితే టంగుటూరి సూర్యకుమార్ గారు గ్రామ్ ఫోన్ కోసం ఎంతో మృదుమధురంగా పాడి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే దానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత తీసుకొచ్చారు. అటువంటి గొప్ప కవి శంకరంబాడి సుందరాచారి గారు. మహాత్మా గాంధీ మరణించినప్పుడు బలిదానం అనేటువంటి రాస్తూ దాని నుంచి ఈ సాహిత్యాన్ని ఆయన వెలువరించడం జరిగింది. అటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తిని మనం స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. పెద్ద రోజు అని చెప్పుకోవాలి. మహామహులైనటువంటి బకిం చంద్ర చటర్జీ, శంకరంబాడి సుందరాచారి గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు ముగ్గురు కూడా మరణించిన రోజు. విముక్తుల వంటి వారు వాళ్ళ ముగ్గురు కూడా తమ తమ రచనలతోటి భారతీయుల్లో, ఆంధ్రుల్లో దేశభక్తిని రెగలింపజేసి స్వాతంత్ర సంసిద్ధులు చేశారు. ఈ వందే మాతర గీతం దేశభక్తి కోసం రాసింది కాదు, ఆనందమఠాన్ని నవల్లో కోసం రాశారు. మా తెలుగు తల్లికి ఆ పాట కూడా సినిమా కోసం రాశారు, ఇప్పుడే రాయ్ గారు చెప్పారు. అది కూడా బాగుండి రాష్ట్రగీతంగా చేసుకున్నారు. వీరు ఇవే కాకుండా చాలా గొప్ప గొప్ప రచనలు చేశారు. ఈ సందర్భంగా శంకరంబాడి గారికి నివాళులు అర్పిస్తూ కలియుగ దైవము వెలసిన తిరుపతి పురమున ముద్దుగా పుట్టినారు, విప్రోచిత విధుల విడనాడి స్వాతంత్ర భావాల ఇలువీడి ప్రబలినారు,
మా తెలుగు తల్లికి మల్లె పూదండంచు రాష్ట్రగీతమునిడు రచన మీదే మనసార ప్రేమించు మగువ వేదమ్మాళు దివికేగ దేవనపట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మహామహులు సంగ్రంబాడి సుందరాచారి గారు, బకిం చంద్ర చటర్జీ గారు విద్యార్థి దశ నుంచి పెద్దల వరకు అందరికీ హృదయాలలో ఉప్పొంగే పాటలు వందే మాతరు అని గీతం రాశారు. అలాగే సంగ్రంబాడి సుందరాచారి అయితే మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి అంగరారతులు ఇలాంటి మహాపాటలు పాడిన ఎందరో మహానుభావులు అందరికీ శ్రీ విజ్ఞాన వేదిక తరపున మా హృదయపూర్వక నమస్కారం. విద్యార్థులు విద్యతో పాటు యోగా కూడా సాధన చేస్తే విద్యలో బాగా రాణించవచ్చని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు గ్రీన్ కార్పెట్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వై రామలక్ష్మి అధ్యక్షత వహించారు. క్లబ్ సెక్రటరీ పెనుమస రంగప్రసాదరాజు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ పాఠశాలకు అనేక సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. క్లబ్ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముదునూరి శివరామరాజు మాట్లాడుతూ దాత కూనపరాజు సత్యనారాయణరాజు అభినందనీయులన్నారు. గతంలో కూడా 10th విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారని గుర్తు చేశారు. సత్తి బ్రహ్మారెడ్డి, మధు మాస్టర్ తదితరులు మాట్లాడారు. విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ తరఫున గ్రీన్ మ్యాట్ పాఠశాలకి వితరణ చేయడం జరిగింది. దీనికి దాత కోనపరాజు సత్యనారాయణరాజు గారు మన లయన్స్ క్లబ్లో ఉంటారు. ఆయన అడగగానే ఇది ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విద్యార్థులు చదువుతో పాటు యోగాసనాలు కూడా వేయండి, అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిన్నే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. తప్పనిసరిగా ప్రతి మనిషి, మీరే కాదు పెద్దలు కూడా మనం తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలు పాటించాలి. దాని నిమిత్తం ఇది ఇవ్వటం జరిగింది. అలాగే మిగతా స్కూల్కి సంబంధించి ఏ విషయమైనా కూడా దీన్ని చక్కగా వాడుకోండి. ఇది వాడుకుంటే చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ మ్యాట్ పిల్లలు రోజు యోగాసనాలు వేయడానికి కార్యక్రమం, ఏదైనా పాఠశాల కార్యక్రమాలు పెద్దలు వచ్చినప్పుడు కూడా ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఆ సభని శోభామానం చేస్తుంది. కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని అడిగిన వెంటనే ఇచ్చినందుకు లయన్స్ క్లబ్ ఉండి వారికి, మరి దీనికి ప్రధానంగా కృషి చేసినటువంటి డాక్టర్ రంగరాజు గారికి పాఠశాల తరఫున, పాఠశాల సిబ్బంది తరఫున ప్రధానోపాధ్యాయుని రామలక్ష్మి గారు ఈ పాఠశాలకి అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మన పాఠశాలకి ఏం కావాలి, ఎటువంటివి సేవా సంస్థల ద్వారా మనం తీసుకోవాలి అని అబ్జర్వ్ చేస్తూ ఎవరిని ఏ విధంగా సహకారం అడిగితే వారు చేస్తారు అనే విషయంలో ఆలోచించి ఉండి లయన్స్ క్లబ్ వారిని సంప్రదించగా మా పిల్లలకి యోగాసనాలు చేయటం కోసం మరియు ఏదన్నా కార్యక్రమాల్లో కూర్చోవడం, పిల్లల్ని కూర్చోబెట్టడం కోసం గ్రీన్ మ్యాట్ లాంటిది మీరు ఏర్పాటు చేస్తే మాకు బాగుంటుంది అని వారు కోరటంతో దానికి వెంటనే ఉండి పాఠశాలకి ఏది కావాలన్నా మేము రెడీగా చేస్తాము అనే ఉద్దేశంతో ఉండే లయన్స్ క్లబ్ వారు ఇమీడియట్గా ఒక దాతని, మరి కోనపరాజు సత్యనారాయణరాజు గారిని మోటివేట్ చేసి వారి ద్వారా 5,000 రూపాయలు విలువగల ఈ గ్రీన్ మ్యాట్ని పాఠశాలకి అందించడం జరిగింది. ఉండి శ్రీరామ క్షేత్రానికి అయోధ్య కళ్యాణ రాముడికి సమర్పించే ధనుస్సు పాదుకులు పాదయాత్ర బృందం మంగళవారం రాత్రి ఉండి చేరుకుంది. ఈ సందర్భంగా చల్లా శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ అయోధ్యలో 4 ఎకరాల్లో 500 కోట్లతో కళ్యాణ రాముడి ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. వంశవృక్షం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన అన్నారు. అయోధ్యలో 8 ఏళ్ల నుంచి తాను నివాసం ఉంటూ అన్నదాన ట్రస్ట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. అళగరి ఆనంద్, రజని, పద్మిని, రామలక్ష్మి, నాగలక్ష్మి, భవానీ, నాని మేడం, విజయ, రెడ్డిదేవి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నల్లా సత్యకిరణ్ ప్రసాద్, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు కరిమెరక శ్రీనివాస్, విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు ఆంజనేయులు, ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రాజేష్, చెన్నంశెట్టి నాగరాజు, చెన్నంశెట్టి బుడ్డి ప్రసాద్, గొట్టుముక్కల మాధవరాజు, సుబ్బారాయుడు, భక్తులు తదితరులు దర్శించుకున్నారు. శంకుస్థాపనకి 5 వెంటేటుకులు ఇచ్చాను. తర్వాత ధనుస్సు ఒకటి చేయించి దేశం అంతా తిప్పి రాముల వారికి సమర్పించాను. ఒక కోదా రాముల వారి పాదుకలు చేయించి రామేశ్వరం నుంచి అయోధ్య వరకు నడిచెట్టి సమర్పించాను. రాముల వారి పాదుకలు 3 జతలు చేయించాను. 2 జతలు అయోధ్యలో ఇచ్చేసాను. ఇది ఒక జత పెట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాయి. ఇది ఇప్పుడు నేను కట్టబోయే రాముల కళ్యాణ రాముడి గుడిలో సమర్పిస్తాను. ఈ ధనుసు కూడాను కళ్యాణ రాముడి చేతిలో ఉంటుంది. నేను 500 కోట్లు పెట్టి గుడి కడుతున్నా. అక్కడ వంశవృక్షం అంతా పెడుతున్నా. బ్రహ్మ దగ్గర నుంచి లవకుశుల వరకు, నిమి చక్రవర్తి నుంచి జనక మహారాజు వరకు
మొత్తం వంశవృక్షం, సూర్యవంశం, చంద్రవంశం. 108 అడుగులు రాముల వారు, 54 అడుగులు ఆంజనేయ స్వామి వస్తారు. 4 ఎకరాలు తీసుకున్నా అక్కడ. అందులో పెద్ద ప్రాజెక్టు కట్టబోతున్నాను. మీరు వచ్చే ముందు అదంతా కొన్ని రోజులు దర్శనం చేసుకోవచ్చు. అక్కడంతా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు అయోధ్య వచ్చినా కానీ నాకు ముందుగా చెప్తే ఎంతమంది వచ్చినా కానీ ఉచితంగా భోజనం పెడతా. అది మాత్రం చేయగలను. దర్శనాలకు ఎలా వెళ్ళాలి, ఏమేం చూడాలి, అక్కడ అన్ని కూడా గైడ్ చేస్తాను అయోధ్య వచ్చే వాళ్ళకి. ముందుగా చెప్తే మన దగ్గర ప్రస్తుతానికి రూములు లేవు కాబట్టి పెయిడ్ రూములే బయటకు చూపిస్తా కావాలంటే. ఎందుకంటే అందరూ ఆన్లైన్లో బుక్ చేసుకొని చాలామంది మోసపోయి నా దగ్గరకు వస్తున్నారు. ఇక అందుకని ఆ సాయం మీద నేనే చేద్దాం అని చెప్పి నేనే చూపిస్తున్నా రూములు కూడా. అందుకని అందరూ ఎవరు వచ్చినా ముందుగా ఫోన్ చేయండి. నా నంబర్ 9550754389. ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీకు ఏం సాయం కావాలన్నా విగ్రహము, పాదుకులు, ధనస్సు ఇదంతా కూడా ఊరు కూడా తిరుగుతూ అయోధ్య నుంచి చల్లా శ్రీనివాసరావు గారు తీసుకువెళ్తున్న సమయంలో మా ఉండి గ్రామంలో కూడా ఒక అద్భుతమైన రామక్షేత్రం ఉంది, మీరు అక్కడికి ఈరోజు తీసుకురావాలి, తీసుకొస్తే కనుక అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకుంటారు అనేటప్పటికీ అలాగే తప్పనిసరిగా వస్తామని చెప్పి ఈరోజు ఈ ప్రాంగణంలో తీసుకొచ్చిన తర్వాత అయోధ్యలో ఇప్పటికీ కూడా సరైన వసతి అంటే దాంట్లో ప్రత్యేకంగా ముందుగా చూసుకోవాలంటే భోజన వసతి సరిగ్గా ఉండదు. ఈరోజు మన డిసెంబర్లో ఇక్కడ నుంచి ఉండి నుంచి ఒక 70 మందిని తీసుకెళ్ళడం జరిగింది. భోజన వ్యవస్థ ఎలా ఉంటుందా అనుకుంటే అప్పుడు చల్లా శ్రీనివాసరావు గారి నెంబర్ ఉంటే సరే మేము 70 మంది వస్తున్నామంటే ఒక అద్భుతమైన భోజనం అంటే మన ఇంట్లో కన్నా చాలా అద్భుతమైన భోజనం అక్కడ ఏర్పాటు చేశారు. చల్లా శ్రీనివాసరావు గారు చేస్తుంది ఏంటంటే ఈరోజు ఏవైతే మనకు అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఎప్పుడైతే మన రాముల వారి యొక్క పరంపర ఏదైతే ఉందో అదంతా కూడా నడకగా ఆయన తీసుకువెళ్ళడం చేశారు. ఇది గతంలో కూడా 2 పాదకులు ఇచ్చారు, ఇప్పుడు 3వ పాదక ఇది. కాబట్టి ఇలాంటి ఈ రోజు మనం వెళ్తూ మన ఉండిలో పెట్టుకోవడం అన్నది కార్యక్రమంలో భక్తులకి నిమిత్తం ఉంచడం అన్నది చాలా అదృష్టం. ముఖ్యంగా మన ఈ శ్రీరామ క్షేత్రం తరపున ఉండి సమాజం తరపు నుంచి రఘురామకృష్ణరాజు గారికి మేము ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. 1946లో శ్రీరామ భక్తిగోడి సమాజాన్ని స్థాపించారు. 1951లో ఈ శ్రీరామ క్షేత్రానికి శంకుస్థాపన చేసి 1954లో ఇక్కడ పాలరాతి విగ్రహాలని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. 1954లో ప్రతిష్ఠ అనంతరం ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి, దసరా అన్ని ఉత్సవాలు ప్రతి ఉత్సవాలు కూడా వైభవంగా జరుపుతూ వచ్చి 1982లో వారు పరంపదించడం, తదుపరి వారి వంశీకులు అయినటువంటి మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గ్రామస్తుల సహకారంతో, రాజకీయ నాయకుల సహాయ సహకారాలతో వైభవంగా జరిపించడానికి ప్రయత్నం చేస్తాం. భీమవరం మార్కెట్లోకి సరికొత్తగా హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ ఎక్స్టార్ కార్లు విడుదలయ్యాయి. ఉండి రోడ్లోని కుశలవా హ్యుందాయ్ కార్ల షోరూంలో మంగళవారం ఈ నూతన కార్లను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ కృష్ణతేజ మాట్లాడుతూ వెర్నా కార్ స్పేషియస్ కు సరికొత్త నిర్వచనమని తెలిపారు. ఈ కారులో 1.5 MPI 1.5 టర్బో ఇంజిన్ ఆప్షన్లు MT, IVT వేరియంట్లలో లభ్యమవుతాయని చెప్పారు. అలాగే ఎక్స్టార్ కార్ 1.2 కప్పా పెట్రోల్ అండ్ CNG ఇంజిన్లతో MT, AMT వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ 2 కార్లలోనూ 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, హిల్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్ వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయన్నారు. వెర్నా కార్లో 360 డిగ్రీస్ కెమెరా, ADAS లెవెల్ 2, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఆధునిక సౌకర్యాలు అందించబడ్డాయి. ఈ కార్లు ఎక్స్ షోరూం ప్రారంభ ధరలు ఎక్స్టార్ కు 5.79 లక్షలు, వెర్నాకు 10.98 లక్షలుగా వెల్లడించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో భూపతిరాజు, రమేష్ రాజు, బ్యాంకర్లు, ఫైనాన్షియర్లు, షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హ్యుందాయ్ ఎక్స్టార్ మరియు కొత్త వెర్నాని ఈరోజు ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. హ్యుందాయ్ ఎప్పుడు కూడా మంచి ఫీచర్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంలో ముందుంటుంది. ఎక్స్టార్ మంచి ప్రజాదరణ వచ్చింది మార్కెట్లో. ఆ ప్రజాదరణ ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు లేటెస్ట్ ఉన్న మార్కెట్ డిమాండ్స్ని బట్టి కొన్ని ఫీచర్స్ని అప్డేట్ చేసి, అలాగే డిజైన్ స్టైలింగ్లో కానీ కొన్ని ఫీచర్స్ అప్డేట్ చేసి లాంచ్ చేయడం జరిగింది. అలాగే వర్ణాన్ని కూడా సేమ్ అలాగే మనకి ఎప్పటి నుంచో కూడా మనకి లెజెండరీ కార్ ఇది. సో దాన్ని కూడా మనం కొన్ని ఫేస్ లిఫ్ట్స్ ఇచ్చి మార్కెట్లో మంచి డిమాండ్ తీసుకురావడానికి అని చెప్పేసి కొన్ని అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. హ్యుందాయ్ ఎక్స్టార్ వచ్చేసరికి మనకి 1.2 లీటర్ పెట్రోల్, CNG వేరియంట్లో లభ్యమవుతుంది. అలాగే ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్మిషన్స్ రెండింటిలో ఉంటుంది. దీని ప్రారంభ ధర వచ్చేసరికి మనకి 5,79,000 నుంచి ఉంటుంది. మీకు బేసిక్ వేరియంట్లోని 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా సేఫ్టీ స్టాండర్డ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి.
అలాగే వర్ణ కూడా మనకి ప్రైసింగ్ వచ్చేసరికి 10,80,000 నుంచి ప్రైసింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రైసింగ్ లో కూడా మనకి 6 ఇయర్ బ్యాగ్స్, ABS, EBD స్టాండర్డ్ ఫీచర్స్ తో పాటు టాప్ వేరియంట్స్ లో వచ్చేసరికి ఆధునిక ఫీచర్స్ లైక్ సేఫ్టీ ఫీచర్స్ లో ADAS లెవెల్ 2, వెంటిలేటెడ్ సీట్స్, 360 వ్యూ కెమెరా ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడల్ వచ్చేసరికి మనకి వర్ణ 2 ఇంజిన్స్ లో అవైలబుల్ ఉంటుంది. 2 ఇంజిన్స్ వచ్చేసరికి ఒకటేమో 1.5 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, రెండోది వచ్చేసరికి ఏమో 1.5 టర్బో పెట్రోల్ ఇంజిన్. 1.5 పెట్రోల్ MPI ఇంజిన్ వచ్చేసరికి మనకి 115 bhp రిలీజ్ చేస్తుంది. అలాగే 1.5 టర్బో అంటే కొంచెం స్పోర్టీ డ్రైవింగ్ కావాలనుకున్న వాళ్ళకి టర్బో వేరియంట్స్ ఉంటాయి. సో 1.5 టర్బో వచ్చేసరికి మనకి 160 bhp రిలీజ్ చేస్తుంది. సో ఈ 2 కార్స్ కూడా మనం ఇవాళ మార్కెట్ లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కార్లకి మంచి ఆదరణ ఇస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ రాజముద్ర పట్టాదారు పాస్ పుస్తకాలతో రైతన్నలకు భరోసా. తోలేరు గ్రామంలో భూ హక్కు పత్రాల జారీ కార్యక్రమంలో రైతులకు పాస్ పుస్తకాలను అందించిన ఎమ్మెల్యే అంజుబాబు. అమరావతి అనేది కేవలం 5 అక్షరాల పదం కాదు, 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడంపై భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ. ముగ్గులతో అమరావతి రాజధాని వేడుకలు. టీడీపీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో రంగవల్లుల పోటీలు, విజేతలకు బహుమతుల అందజేత. బుద్ధరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో భీమవరంలో ఆనంద గీతా యజ్ఞం రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.